India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. మానవ సంబంధాలు మంటగల్సేలా చేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ప్రియుడిపై మోజుతో పిల్లలను కొందరు తల్లులే హత్య చేస్తుంటే మరికొందరు తండ్రులు కామంతో కళ్ళు మూసుకుపోయి కన్న కూతురుతోనే పాడు పనులు చేస్తున్నారు. తాజాగా ఓ కన్న తండ్రి తన కూతురి పాలిట కామ పిశాచి అయ్యాడు. సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న మరో కామాంధుడి చేతిలో బలైంది ఓ యువతి. కంటికి రెప్పలా కాపాడవలసిన తండ్రే కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడు. తల్లికి చెప్పిన ఫలితం లేకపోవడంతో అతడి బారి నుంచి తప్పించుకునేందుకు వేసిన అడుగులు కూడా మరింత ప్రమాదంలో పడేశాయి. రైల్లో పరిచయమైన ఓ యువకుడితో ప్రేమాయణం సాగిన ఉపాధి ఆశతో వెళ్లి మరో యువకుడి చేతిలో మోసపోయింది. ఈ దారుణం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బీహార్కు చెందిన ఓ కుటుంబం వలస వచ్చి కుత్బుల్లాపూర్ లో నివాసం ఉంటున్నారు. వారికి 3 పిల్లలు. అందులో ఓ కుమార్తె 9వ తరగతి వరకు చదువుకుంది. కరోనా కారణంగా బాలిక చదువు మానేయడంతో ఇంటి వద్దే ఉంటుంది. కొంతకాలంగా తండ్రి లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. ఎవరికీ చెప్పొద్దంటూ భయపెట్టాడు. యువతి ఈ విషయం తల్లికి చెప్పక తండ్రిపై లేనిపోనివి చెప్పొద్దంటూ కట్టడి చేసింది. గతేడాది దీపావళికి వీరు బీహార్ నుంచి నగరానికి రైల్లో వచ్చిన సమయంలో అదే రాష్ట్రానికి చెందిన యువకుడు సంతోష్ పరిచయమయ్యాడు. ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరు చాట్ చేసుకున్నారు. అతడు బడంగ్పేట్ గాంధీనగర్ లో ఉంటున్నట్లు చెప్పాడు. పరిచయం పెరిగి ఇద్దరు ప్రేమించుకున్నారు. గత నెల 26న సంతోష్ కలవాలని కోరడంతో యువతి సికింద్రాబాద్ వెళ్లింది. ఇద్దరూ కలిసి ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత అతడు కుత్బుల్లాపూర్ లో ఆమె ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. చెప్పకుండా బయటకు వెళ్లినందుకు కొడతారనే భయంతో ఆమె తిరిగి సికింద్రాబాద్ స్టేషన్ పారిపోయింది. అక్కడే 3వ వ్యక్తి పరిచయం ఆమెకు ప్రమాదంగా మారింది. ఉద్యోగం కోసం సహాయం అడిగితే ఇప్పిస్తానని చెప్పి అమీన్పూర్ లో తన గదికి తీసుకెళ్లాడు. 2 రోజులు బాలిక అక్కడే ఉండగా గత నెల డిసెంబర్ 29న మధ్యలో రవి ఆమెపై లైంగిక దాడి చేశాడు. రవి అనే యువకుడి నుంచి తప్పించుకున్న యువతి కుటుంబ సభ్యుల సహాయంతో జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై జరిగిన అన్ని దారుణాలను పోలీసులకు వివరించింది. ఇదే సమయంలో తన తండ్రి తనపై చేసిన అత్యాచారాన్ని కూడా ఆ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అందరూ కంగుతిన్నారు. అత్యాచారం చేసిన రవితో సహా తండ్రిని సైతం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. తండ్రి పెట్టిన నరకం తప్పించుకునేందుకు ఓ యువకుడితో స్నేహం, ఆ సమయంలో ఉపాధి, ఆశ్రయం కల్పిస్తామని మరో వ్యక్తితో పరిచయం, అతడు అత్యాచారం చేయడంతో బాధిత యువతి కన్నీరు మున్నీరైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.